నెల్లూరు విజయమహల్ గేట్ సెంటర్ 45వ డివిజన్లోని కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏపీ వైఎస్ఆర్టీఏ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలచే సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలతో ఆనందింపజేశారు. అనంతరం ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్ఆర్డీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జాలరెడ్డి, అప్స్మా రాష్ట్ర నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివశంకర్ రెడ్డి మెమెంటోలు అందజేసి సత్కరించారు. మల్లికా బేగం గారు, షేక్ మల్లికా బేగం గారు కోరుతున్నాను. ఎం కామాక్షిదేవి గారు, 8th డివిజన్ కార్పొరేటర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. తల్లి జ్ఞాపకార్థం స్కూల్ నడుపుతూ, అలానే ఎంతో మంది పేద మహిళలకు కుటుంబస్తులను పంపిణీ చేస్తూ, మనందరితో జీవనోపాధిని కల్పిస్తూ అందరూ ఒక్కసారి కలకాల ధ్వనులతో నెక్స్ట్ జి సిద్ధలక్ష్మి గారు ఆదరిస్తారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. నెక్స్ట్ జే వసుంధరా గారు. అలానే ఎంప్లాయ్మెంట్ లో కూడా మహిళలు ఒక బాధ్యతగా కనుకుంటుంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా పాలిటిక్స్ లో కూడా, రాజకీయాల్లో కూడా గడిచిన కొంతకాలంలో ఈ మధ్య మహిళలు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం దాకా మహిళలు రాజకీయాల్లో ఉంటే ఎలా చూసేవాడినంటే, మహిళలు పాలిటిక్స్ లో ఉన్న హస్బెండ్ యాక్టివ్ రోల్ ఉండేది. అంటే ఈయన ఎవరు అంటే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ అనేవాళ్ళే కానీ యాక్టివ్ గా వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తామంటే పాలిటిక్స్ లో కూడా జెంట్స్, మహిళలు ఉంటే వాళ్ళే యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు, బాధ్యతగా కూడా చేస్తా ఉన్నారు, మంచి పేరు కూడా తెస్తా ఉన్నారు సొసైటీలో. సో అట్లా ఈ రోజు మొత్తం మీద చూస్తే అన్ని రంగాల్లో కూడా లేడీస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది, చాలా యాక్టివ్ గా ఉంటా ఉన్నారు. ఇందాక నేను మధ్యలో మిస్ చేసినాను లక్ష్మీనారాయణ గానే గురించి చెప్తాను. ఆయన క్యాన్సర్ సంబంధించి ఆమె ఒక ఎంప్లాయీ, ఒక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, అది ఒక ట్రస్ట్ బేస్డ్ హాస్పిటల్. తప్పని కనపడేది నాకు ఎప్పుడు అంటే నేను సొసైటీకి ఏదైనా చేయాలని అవేర్నెస్ క్లాసెస్ తీసుకోవడం, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం బాధ్యతగా. మిగతా వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె ప్రత్యేకత ఉన్న వాళ్ళే. అట్లా కొంతమందిలో మహిళలలో ప్రధానంగా అలాంటి బాధ్యత కనపడుతుంది. సో మీకంటూ ఒక ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవం పొందడం, ఈ రూపంగా మీ అందరూ చేస్తున్నటువంటి సేవలని గుర్తించుకొని మాట్లాడడం కూడా నేను సంతోషంగా కూడా ఫీల్ అవుతాను. మదర్ రోల్ అయితే స్వప్నలో అది వర్ణించలేనటువంటిది. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. కథ అదే ఒక రాజుకు సంబంధించి. అదేంటంటే నాకు స్పష్టంగా అంటే గుర్తు రావట్లేదు. అదేంటంటే ఒక రాజు దగ్గర ఒక మహిళ రోజు వెళ్ళి సాయంత్రం పాలు పోసి వచ్చేది రాజు వాళ్ళ ఫ్యామిలీలో. ఒకరోజు ఈమె పాలు పోసిన తర్వాత టైం అయిపోయింది. అంటే టైం అయిపోయేటప్పటికి ఈమె బయట వచ్చేటప్పటికి గేట్లు క్లోజ్ చేస్తున్నారు. ఆ గేట్లు బ్యాక్ వెళ్ళడం అనేది మామూలు మనుషులు ఎవరికి సాధ్యం కాదు. అట్లా బయట నుంచి లోపలికి లాడారు శివాజీన, లోపల నుంచి బయట వెళ్ళలేదు. అలాంటి దుర్భేదమైనటువంటి గేట్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ నిర్మించుకుంటారండి. అంటే సాయంత్రం ఈ పాలు పోసి బయట వచ్చేటప్పటికి గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా వాచ్మెన్ అడిగారండి,
నేను వెళ్ళాలి, ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు, పాలు ఇవ్వాలంటే లేదు ఇంక రాజు ఆజ్ఞ, ఈ టైం తర్వాత గేట్స్ ఓపెన్ చేయకూడదు, ఇంక మీరు ఉదయం వెళ్ళాల్సిందేనంటే ఆమె కళ్ళ పడినా కూడా గేట్స్ ఓపెన్ చేయలేదండి. సరే ఇంక వాచ్మెన్ కూడా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. మార్నింగ్ వచ్చి చూస్తే ఆమె వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, ఆమె కనపడలేదు. అక్కడ ఎటుపోయింది అని వాళ్ళు వెతికితే చివరికి తెలిసింది ఆమె ఇంటికి వెళ్ళింది అని. రాత్రి ఎలా వెళ్ళింది రాజుకు తెలిస్తే మళ్ళీ కోపడతాడేమో, శిక్షిస్తాడేమో, నైట్ టైం మళ్ళీ ఏదో గేట్స్ తీసినాడు అని అడుగుతారని అక్కడ ఉన్న వాచ్మెన్ అంతా భయపడి ఆమె దగ్గరికి వెళ్ళారంట. అసలు ఎట్లా చేశారు అంటే, నాకు అనిపించింది నా బిడ్డకు పాలు ఇవ్వాలన్న తప్పన ఒకటి ఉంది, గేట్లు ఎక్కి గేట్ బయట వచ్చేసాను అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అంటే ఈ రోజు సాధ్యం కానటువంటి గేట్లు ఎక్కడానికి కూడా ఒక మహిళ ఒక బాధ్యత, అంటే అక్కడ బిడ్డకు పాలు ఇవ్వాలి అనే తప్పన ముందు ఎంత కష్టమైనా కూడా లెక్క చేయనటువంటి తన కనుక ఒక తన బిడ్డల కోసం కానీ తన కుటుంబం కోసం కానీ తన బాధ్యతలో తను తీసుకున్నటువంటి దాన్ని ఎంత కష్టం వచ్చినా కూడా పేరుకి స్త్రీ అనే కానీ అటువంటి సందర్భంలో ఆమె ప్రవర్తించేటువంటి తీరు, ఆమె పోరాడేటువంటి విధానం ఎవరు కూడా చేయలేనంత గొప్పగా కూడా చేయగలరు. అట్లా ఇటువంటి చాలా స్టోరీస్ వింటాం అమ్మ గొప్పతనం గురించి. అవి ఎప్పుడు బయటపడతాయంటే ఆమెకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు బయటపడతాయి. సో అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళలు, వాళ్ళలో కొంతమందిని రోజు సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడము వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఏదో టీచర్గా ఉండాలనుకొని ఇష్టపడేవాడిని. అలానే టీచర్ కాలేకపోయాను కానీ లెక్చరర్ అయ్యాను, ఇన్స్టిట్యూషన్స్ ని పెట్టాను. ఆ తర్వాత అనుకోకుండానే ఈ టీచర్స్ కి సంబంధించిన ఎమ్మెల్సీగా కూడా ఇంకా శివ గాని వాసు గాని జాగ్రత్త నాకు ఎప్పుడు తెలియదు, ప్రకాశం జిల్లా సుబ్బారెడ్డి సార్ వాళ్ళు కానీ అందరూ కూడా నా ఎలక్షన్స్ లో నేను గెలుస్తానని ఎవరు అనుకోలే. నాకు ముందు ఎప్పుడు కూడా ఇట్లా ఏది గెలిచింది లేదు, ఒక ఆర్గనైజేషన్ గెలిచేది. నాకు ఇచ్చేటప్పుడు కూడా గెలవరు అనుకున్నారు అందరూ. 100 మంది ఓడిపోతారు అన్నారు. కానీ ఒక ముందుగా వర్క్ చేశాను. ఆ వర్క్ చేసేటప్పుడు వీళ్ళందరూ నాకు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. నేను ఇప్పుడు కూడా అయితే అదే బాధ్యతగానే ఉంటాను. ఎప్పుడు నా కోసం పనిచేసిన వాళ్ళకి కానీ నాతో పాటు నడిచే వాళ్ళకి కానీ చిన్న మచ్చ కూడా తీసుకురాకూడదు అనుకుంటాను. ఆ బాధ్యతని చివరి రోజు దాకా ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టడం కానీ, ప్రధానంగా టీచర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని, ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని గవర్నమెంట్ మీద ఫైట్ చేయడానికి కానీ, పోరాటాన్ని సాధించుకోవడానికి కానీ ఇప్పుడు కూడా మీతో పాటు ఉంటాను. అలానే ఇక్కడ హాజరైనటువంటి మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఓపిక చేసుకొని రోజు కొంత టైం ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసినందుకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. అంటే వాళ్ళు పెట్టినలా చూస్తారు అక్కడ వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫెషన్ లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అలానే చూసేటువంటి బాధ్యత కనపడుతుంది. అలానే డాక్టర్స్ కూడా ఎక్కువ మంది మహిళలు సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే అయితే ఉదాహరణ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చెప్పారు, మేమే మా గురించి చెప్పుకుంటే ఏం లాభం, జెంట్స్ కూడా వచ్చి మా గురించి చెప్పినప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్తే అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. చాలా మీ ప్రత్యేకత అవన్నీ కూడా పురుషులు కూడా చెప్తున్నప్పుడు మీకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. సో ఆయన చాలా మంది ఇప్పుడు లక్ష్మణ్ మేడం మొదటిగా మాట్లాడారు. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. నేను నా గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే, జనరల్ గా మహిళలు అంటే నాకు ప్రధానంగా కనిపించేది ఒక బాధ్యత కనిపిస్తుంది. అది ఏ పాత్రలోనైనా కానీ ఒక బాధ్యత, వాళ్ళ ఆ మాటల్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్ లో కానీ ప్రవర్తనలో కానీ రెండింటిలో కూడా రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. నేను చాలా కాలం టీచర్ గా పనిచేశాను.
అంటే 2019లో నేను రెడ్ క్రాస్ చైర్మన్ అయినాను. ఆ చైర్మన్ అయ్యేంత వరకు నేను ఒక టీచర్ గా, కాలేజ్ కరెస్పాండెంట్ గా ఫుల్ టైం పని చేసేవాడిని. ఆ తర్వాత రెడ్ క్రాస్ లో ఉన్నప్పుడు కూడా అలానే పని చేశాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. అయితే టీచర్ గా నేను పనిచేసేటప్పుడు స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. స్టూడెంట్స్ అంటే ఇష్టంగా ఉండేవాడిని. అలా మాట్లాడేటప్పుడు ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కష్టపడి చదువుకోవాలి, అమ్మ నాన్నకి మంచి పేరు కావాలి, ఈ మాట వినబడేది. పేరెంట్స్ కష్టపడి కడుతున్నారు సార్ ఫీజు, నేను ఇంకా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాను మాట అవసరంగా కోరుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఈ రోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో టీచర్ అన్న వ్యక్తి ఒక బాధ్యతగా సమాజ సేవలో వాళ్ళు ఎప్పుడు కూడా భాగస్వాములు అవుతారని నిరూపించడంలో భాగంగానే వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు సుమారుగా 35 మంది మహిళలు అన్ని విభాగాల్లో కూడా టీచర్స్ కానీ, అలానే డాక్టర్స్ కానీ, సోషల్ సర్వీసెస్ వాళ్ళు కానీ, అన్ని రకరకాలైన లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, జేసీస్ కానీ, ఇట్లా అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ చేసేటువంటి వారందరినీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విభిన్న వృత్తుల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులందరినీ ఈ రోజు ఈ వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆ మహిళామూర్తులందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇందులో వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జాలరెడ్డి గారు కానీ, అలానే జిల్లా శాఖ బాధ్యులైనటువంటి అందరూ కూడా శివకుమార్ కానీ, వాసు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మునీర్ జాన్ కానీ, ఇట్లా అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. శ్రీలత డిస్టిక్ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా దీన్ని చక్కగా నిర్వహించి సక్సెస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజు మహిళలందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే, మహిళ అంటే ఒక బాధ్యత అవుతున్నటువంటి వ్యక్తిగా, అటు చదువుకునేటప్పటి నుంచి కూడా ఒక స్టూడెంట్ గా ఒక బాధ్యతగా ఉండడం, ఏదైనా ఎంప్లాయ్మెంట్ లో కూడా బాధ్యతగా ఉండడం, రాజకీయాల్లో కూడా వారందరూ కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంటారు. సుమారుగా 90% మహిళలు ఏ ప్రొఫెషన్ లోనైనా కూడా సక్సెస్ అవుతా ఉన్నారు ఈ రోజు. సో అలా రాజకీయాల్లో అయితే గతంలో ఒక మహిళ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు వాళ్ళ భర్త ముందుండేవాళ్ళు, కానీ ఈ రోజు అలా కూడా మహిళలే అన్ని రంగాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్ళే యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మహిళలంతా కూడా ఇంకా శక్తివంతంగా తయారై మన భారతదేశ మహిళలు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయడంలో అవార్డ్స్ తీసుకున్నటువంటి అందరినీ కూడా నేను మరొకసారి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది. వాళ్ళ ముఖ్య అతిథి ఇంకొక నేత సుబ్బారెడ్డి గారు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇక్కడ వచ్చినటువంటి వక్తలు కానీ, అలాగనే సన్మాన గ్రహీతలందరినీ మేము ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆలోచన సలహాలతోటి విభిన్న రంగాల్లో ఉత్తములుగా ఉన్నటువంటి మహిళల్ని ఈ రోజు సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ అంటేనే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజు వైఎస్ఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో విభిన్న రంగాల్లో ప్రాధాన్యత కలిగిన వ్యక్తుల్ని మేము సన్మానం చేసే సంతోషం మాకుందండి. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వైఎస్ఆర్టీఎఫ్ జిల్లా బాధ్యులందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.